పచ్చనోట్లతో ప్రయోగాలు చేసి పిచ్చెక్కిచ్చిన దేశాలివే. నవంబర్ 8 నుంచి ఇవాళ్టికి 3 వారాలు గడిచిపోయాయి. అయినా కరెన్సీ కటకట అలానే ఉంటోంది. కొందరు ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలో నిలబడే వారి కష్టాల గురించి చెబుతుంటే, మరికొందరు బయటికి రాబోయే నల్లధనం గురించి, బాగుపడబోయే దేశం గురించి చెబుతున్నారు. మొత్తానికి దేశమంతా మోదీ అనుకూలం, వ్యతిరేకం అన్నట్టు విడిపోయింది. కాని అసలిలా పెద్ద ఎత్తున పెద్ద నోట్లు రద్దు చేసిన దేశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏం జరిగింది రండి తెలుసుకుందాం. ఇంతకుముందు మన దేశంలోనే 2 సార్లు భారీ ఎత్తున నోట్లు రద్దు జరిగింది. ఒకసారి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో అయితే, మరోసారి మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో కూడా అనేక దేశాలు డిమానిటైజేషన్ను ప్రయోగించాయి. లాభాలు నష్టాలు పక్కన పెడితే నోట్లు రద్దయిన ప్రతి దేశంలోనూ ఒక అలజడి మాత్రం తప్పక చోటు చేసుకుంది. అలా ఒక కుదుపుకు లోనైన ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా. 1984లో నైజీరియా కరెన్సీనంతా రద్దు చేసింది. అయితే జనం ఈ మార్పును పాజిటివ్గా తీసుకోలేదు. అప్పటికే తీవ్రమైన అప్పులు, ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ఆ దేశం అంతంతమాత్రంగానే బండి నెట్టుకొస్తోంది. ఆఫ్రికాలోనే మరో దేశమైన ఘనా కూడా నోట్ల రద్దు ట్రై చేసింది. అయితే కేవలం 50 సిడీస్ విలువగల నోటు మాత్రమే రద్దు చేసింది. 1982లో చేసిన ఈ పనితో ట్యాక్స్ ఎగ్గొట్టేవారు తగ్గుతారని భావించారు. కాని ఘనా ప్రజలు మరింతగా బ్లాక్ మార్కెట్ను ఎంకరేజ్ చేసి కొంపలు ముంచారు. ప్రభుత్వ ప్రయత్నం వృధా అయిపోయింది. మన దేశంలో 100 కోట్ల దొంగ డబ్బుకి కారణం పాకిస్తాన్. కాని అదే పాకిస్తాన్ రానున్న డిసెంబర్లో తన పాత నోట్లను మార్చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రకటన సంవత్సరంన్నర ముందు నుంచే వెలువరించింది. అందుకే నింపాదిగా బ్యాంకుకు వెళ్లి తమ నోట్లు మార్చుకుంటున్నారు పాకిస్తానీలు. కాని ఇలా చేస్తే నోట్లపై డిజైన్ మారటం తప్ప జనం వద్ద నుంచి బ్లాక్ మనీ ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు. తీసుకురావాలన్న ఉద్దేశం అక్కడి పాలకులకు ఉన్నట్టు కూడా లేదు. కరెన్సీ నోట్ల విషయంలో అన్ని రకాల కలగాపులకి లోనైన దేశం జింబాబ్వే. రాబర్ట్ ముగాబే అనే నియంత పాలనలో దశాబ్దాలు మగ్గిన ఆ దేశం ఒక దశలో తీవ్రమైన ద్రవ్యోల్బణం ఎదుర్కొంది. ఎంతగా అంటే జింబాబ్వే డాలర్కి అసలు విలువ లేకుండా పోయింది. 1 ట్రిలియన్ జింబాబ్వే డాలర్ నోట్ను కూడా అచ్చేశారు. ఏం చేసినా జింబాబ్వే నోట్లకి విలువ రాకపోవటంతో ఆ దేశం కొత్త నోట్లు అచ్చేయటమే మానేసింది. ఇప్పుడు అమెరికన్ డాలర్లనే ఆ దేశం అధికారికంగా ఉపయోగిస్తున్నారు. నియంత చేతుల్లో ఉన్న మరో దేశం ఉత్తర కొరియా. ఈ దేశంలో 2010లో నోట్లు రద్దు చేశారు. బ్లాక్ మార్కెట్ అరికట్టడానికి కింగ్ జాంగ్ అంతకుముందు ఉన్న నోట్ల విలువలో 2 సున్నాలు తగ్గించేశాడు. అంత విలువ తగ్గిపోయేసరికి ఆ నోట్లు దేనికి పనికిరాక సామాన్యులు రోడ్డున పడాల్సి వచ్చింది. ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఒకప్పటి సోవియట్ రష్యాలో కూడా నోట్ల రద్దు ప్రయత్నం జరిగింది. గోర్బచేవ్ తన హయాంలో బ్లాక్ మార్కెట్ను తుడిచిపెట్టేయాలని నోట్లు రద్దు చేశాడు. కాని కరెన్సీ రద్దవటం వల్ల జనంలో పుట్టిన కోపం మొత్తానికే కొంపముంచింది. మెల్లమెల్లగా వేడి రాజుకుని సోవియట్ ముక్కలైపోయింది. ఇక ఆస్ట్రేలియా నోట్ల రద్దు కాకుండా నోట్ల మార్పిడి చేసింది. అంటే అప్పటిదాకా పేపర్ నోట్స్ ఉంటే ప్లాస్టిక్ నోట్లు ప్రవేశపెట్టింది. పాలిమర్ అనే పదార్థంతో తయారుచేసిన కొత్త నోట్లు పాతవాటికి బదులు చెలామణిలోకి వచ్చాయి. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి మంచి చెడు రెండూ జరగలేదు. 1987లో మయన్మార్ దేశం కూడా నోట్ల విలువ తగ్గించడం ద్వారా బ్లాక్ మార్కెట్ను అరికట్టే ప్రయత్నం చేసింది. అక్కడి మిలిటరీ పాలకులు ఆమాంతం 80% విలువ తగ్గించేశారు. జనం ఆగ్రహంతో రోడ్లమీదికొచ్చారు. దారుణంగా వారిని అణచివేయటంతో భీకరహింస చోటు చేసుకుంది.